ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు నాయనా. నిన్నటి రాత్రి కాలమంతా కూడా మీ యొక్క అగ్ని కంచ రక్షణ కవచము మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మంచి నిద్రతో మమ్మల్ని అందరినీ కూడా సంతృప్తి పరిచినందుకు వందనాలు తండ్రి. అయా, ఈ రోజును ఈ ఉదయకాలంను చూడలేక ఎంతోమంది గతించిపోయిన వారిగా ఉన్నప్పటికీ అయా, మాకు మీరు అనుగ్రహించిన ఈ యొక్క ఉచితమైన కృపను బట్టి అయా మీకే కోట్లాది కోట్ల వందనాలు. మమ్మల్ని ఈరోజు సజీవులుగా ఉంచినందుకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 22వ చరణము. నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతినని అయా భక్తుడు తండ్రి ప్రార్థిస్తున్నాడు తండ్రి. తన తప్పును తాను తెలుసుకొని తండ్రి మొరబెడుతున్నాడు. అవును నాయనా, ఈ రోజున అదే విధమైన ఆలోచనలు మేము కూడా కొన్నిసార్లు కలిగి ఉంటున్నాము. అయా, ఈ లోకంలో పాపము చేసేవారు, దుష్కార్యాలు చేసేవారు, భక్తి లేక భయం లేక జీవిస్తున్నవారు కొన్నిసార్లు ఎంతో గొప్ప స్థానంలో ఉంటున్నారు నాయనా. వారిని చూసి మా భక్తి ఎందుకు, మా జీవితం ఎందుకు, మా ఉపవాస ప్రార్థనలు ఎందుకు అని ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ కూడా తెలివిలేని పశుప్రాయులైతిరని, మీ సన్నిధిలో మృగము వంటి వారి వలె ఉంటారని అయ్యా సెలవిస్తున్నారు. ఆ విధమైన ఆలోచనలు మేము చేయకుండా అయా మా భక్తి, మా యథార్థతే మమ్మల్ని కాపాడుతుంది అని తెలుసుకొని అయా మూర్ఖుడు, కుటిల చిత్తుడు ఏదో ఒక రోజు పడిపోయేవాడిగా, ఆయన నష్టపోయేవాడిగా, సమస్తాన్ని కోల్పోయేవాడిగా ఉంటాడని అయా మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో అయా మమ్మల్ని మీకు సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాము. మాకు తోడై ఉండండి ప్రభువా. ఈ రోజున మా మాటలు, మా ప్రణాళికలు, మా యొక్క ప్రతి ఒక్క ప్రయత్నాలన్నిటిని కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, మీ నామానికి విరోధముగా, అవిధేయముగా మేము ఏ కార్యము ఈరోజు జరిగించకుండా ప్రతి పని కూడా మీ నామాన్ని ఘనపరిచే విధంగా ఉండుటకు కృప చూపించండి. అయా, చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలు, వ్యవసాయపు పనులు ప్రతి వాటిని ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాము తండ్రి. మమ్మల్ని మీరే ఈ రోజున ఆశీర్వదించండి. పనులన్నిటిలో తండ్రి మేము నూరింతలుగా ఫలించుటకు కృప చూపించండి. మా మార్గాలన్నీ సరళపరచమని ప్రార్థిస్తున్నాము. అయా, క్రొత్తగా ఉద్యోగాలకు వెళ్తున్న వారు, వ్యాపారములు ప్రారంభిస్తున్న వారికి మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణంలో కూడా మీ రక్షణ కాపుదల దయచేయండి. సురక్షితముగా, క్షేమముగా, ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు లేకుండా మా ప్రయాణాలు కొనసాగించడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్న వారిని బట్టి అడుగుతున్నాము. వారి ఆపరేషన్స్, వారి డెలివరీస్లో, వారి రిపోర్ట్స్లో మీరు తోడై ఉండండి తండ్రి. ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు, వారికి తగిన జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, ఈ రోజున ఏవైతే మాకు అవసరమై ఉన్నవో ప్రతి వాటిని మీ యొక్క మహిమైశ్వర్యంలో మాకు సమకూర్చండి దేవా. ఎటువంటి అనారోగ్యము, ఎటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి మేము బాధపడకుండా సమృద్ధిని మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా, ఈ రోజున మీరిచ్చిన విలువైన సమయాన్ని ప్రతి సెకను కూడా వృధా చేయకుండా వినియోగించుకునే కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని ప్రేమించే మనస్సు మాకు అనుగ్రహించండి. గొడవలతో, మనస్పర్ధలతో, అశాంతికరమైన వాతావరణం మాకు ఉండకుండా సమాధానకరంగా ఈరోజు జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. గృహాలలో ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరికి మీ తోడు, మీ రక్షణ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. ప్రభువా, ఈ రోజున తండ్రి ఎలక్షన్స్ రిజల్ట్ రాబోతుండగా తండ్రి, మీ చిత్తం ఏదైతే ఉందో, మీరెవరినైతే ఏర్పాటు చేసుకొని ఉన్నారో అయా దానిని మాకు కనపరచండి నాయనా. అయా, మీకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని మీరే స్థాపించుకోమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి అయ్యా. ఈ రోజున మేము కొందరికైనా మీ యొక్క విలువైన శ్రేష్టమైన మాటలను
చెబుతూ రాజ్య సువార్తలో పాలుభాగస్సులు ఉండే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.